ఓకే మరి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ సబ్స్క్రైబ్. guys, welcome back to our channel Sudha Bihari Vlogs. So guys, ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి guys. అండ్ ప్రతి ఒక్కరైతే మన వీడియోస్ ని షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో. సో రోజైతే మనం 2 మిషన్లు అయితే పెట్టాలన్నమాట, 13 ఎకరాలు. సో రుద్రూర్ దగ్గరలో ఉన్నాం ఈరోజు, బోధన్కి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం మనం. సో గాయస్, ఈరోజు అయితే మన బండి అండ్ మన ఫ్రెండ్ ప్రకాష్ అని ఒక అతని బండి కూడా వచ్చింది. చూడండి ఒకసారి, 13 ఎకరాల బిట్ ఇది మన బండి. ఇది ఇక్కడ నుంచి మొత్తం ఈ రోజు అయితే పొద్దునే 7:20 బండి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో గాయస్, కొన్ని విషయాలు అయితే ఈరోజు నేను చెప్పబోతున్నా. సో గాయస్, ఇదైతే మన ఫ్రెండ్ ప్రకాష్ బండి అనమాట. సో డీజిల్ అయిపోయింది, డీజిల్ అయితే వేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడే డీజిల్ అయితే తీసుకొచ్చాం. ఇతనే ప్రకాష్ అండ్ ఇతనైతే నితిన్ ఫోర్మెన్. అరే వీళ్ళైతే ఇప్పుడు డీజిల్ వేసుకుంటున్నారు ఫీల్డ్ లో ఆపేసి. సో పొద్దున్నే డీజిల్ తీసుకురావాలి కానీ మనోడైతే కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. మనకైతే మధ్యాహ్నం 2-3 గంటల నుంచి మనకైతే నెక్స్ట్ ఒక సిట్టింగ్ అయితే పడుతుంది. గాయస్, 3 డేస్ నుంచి అయితే నేను వీడియో చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ డే మనకు ఒక ట్రాక్ అయితే తెగిపోయింది అండ్ నెక్స్ట్ డే అయితే మనది ఏమంటారు స్పాకెట్ బోల్ట్ అయితే విరిగిపోవడం జరిగింది. సో కొత్తది వేసాం అనమాట. ఆ రోజు అయితే 3 hours లాస్ వచ్చింది మనకు. అండ్ నైట్ అయితే 12 గంటల వరకు నడిచిన మనకు షిఫ్టింగ్లతో పాటు మనకు టైం అయితే అంత కవర్ కాలేదన్నమాట. సో గాయస్, మనకు నెక్స్ట్ డే నిన్న అయితే మన ట్రాక్టర్ ట్రాలీ ఉందిగా, అది బాగా సతాయించడం జరిగింది అనమాట. దానికి మంచి క్వాలిటీ అనేది కింద కమాన్ కట్టలు ఉంటాయిగా, అవైతే వేయడం లేదనమాట. సో అది ఏమేమైందో ఒకసారి మన డ్రైవర్లు అండ్ ఓనర్స్, ట్రాక్టర్ నడిపించే వాళ్ళు ప్రతి ఒక్కరైతే చూడాలన్నమాట. సో అది ఏమేమైందో, ఎలా అయిందో అనేది అయితే మీకు పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో గాయస్, వీడియోని అయితే పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. గాయస్, చూస్తున్నారు కదా, మనోడైతే అన్లోడ్ చేస్తున్నాడు. సో ఈరోజు అయితే మన రైతుతోనైతే మాట్లాడదాం. ఏ సీడ్ వేశారు అండ్ ఇతనికి ఎన్ని ఎకరాలు ఉంది, కౌలు వేస్తున్నారా లేకపోతే సొంత పొలమా అనేది అయితే అడిగి తెలుసుకుందాం. సో గాయస్, రైతు అయితే అదేదో పుల్లలు వస్తున్నాయని అంటున్నారు అనమాట. సో దానికైతే మనం ఆర్పిఎం ఎక్కువ పెంచుకుంటే పర్లేదు, కానీ గ్యామ్ లో అయితే మాక్సిమం ఆ పుల్లలు అయితే వస్తూ ఉంటాయి కొన్ని. సో దాన్ని మనం ఏం చేయలేమన్నమాట. గాయస్, ఈ రోజు అయితే మనతోని రైతు ఉన్నారనమాట. తన అనుభవాలను అయితే ఈ రోజు మనతోని పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. అన్న, మీ పేరు?
మన పేరు దేవి సింగ్. దేవి సింగ్ చెప్పండి అన్న. ఇప్పుడు మన పేరు దేవి సింగ్, మనది జిల్లా నిజామాబాద్ మండల్ చందూర్ కారేగాం తండ. నాకు ఎకరంకు 50 కాడికి వెళ్తున్నది గంగా కావేరి. 3 నెలల 20 రోజులు కోత అవుతుంది, కోపిస్తున్నాం. మీకు పొలం కాడనే ఉన్నాం. ఎన్ని ఎకరాలు ఉంది మనం ఈడ 16 ఎకరాలు ఉన్నాయి. 16 ఎకరాలు 16 ఎకరాలు ఉన్నాయి. 2 మండలతో ఈ రోజు అయిపోతుందా? ఈ రోజు అయిపోతుంది. లాస్ట్ 2-2:30 దాకా అయిపోతుంది. ఎన్ని రోజులు ఎందుకు ఆపిరు మరి? ఎందుకంటే మాకు జగర్ పరేషాన్ ఉన్నాయి. మా కొడుకు హాస్పిటల్ అది జ్వరం వచ్చింది, దాని కొరకు హాస్పిటల్ వేసిన, దాని కొరకు లేట్ అయింది నాకు. దాని కొరకే మరి. లేకపోతే ఇప్పుడు ఈ రోజు అయిపోతుంది. 2 గొట్టం దాకా అయిపోతుంది 2 మిషన్ తోని. అంతే. సరే, గ్యామ్ మిషన్ పెడతారా ఇప్పుడు? లేకపోతే ఇదే మిషన్ పెడతాం. ఆ మిషన్ తోని పెడతా అడ్లు వస్తుంది. ఏది వేరే మిషన్ పెడతా, ఇది పెడతా మంచిగా వస్తుంది. ఇప్పుడు గ్యామ్ పెడితే ఇది మంచిగా వస్తుంది. అది గంటల ఎకరం కూడా పోయేది. ఇది మంచిగా వస్తుంది. జర ఇది మంచిగా వస్తుంది. దాని కొరకు దీనికి ఎక్కువ పెడుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇట్లా? ఇట్లా నేను దగ్గర 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు మొత్తం మిషనే. అంతే. కోతలు కోయడం మొత్తం మర్చిపోయారు. మా కోతలు వాళ్ళు కోయగచ్చు, కైకలు దొరకచ్చు, ఏం దొరకచ్చు. మొత్తం మిషన్ తోనే మరి. మొత్తం మీది సొంత పొలమా లేకపోతే కౌలా? మనం కౌలు. ఇది సొంత పొలం ఎంత? సొంత పొలం 5 ఎకరాలు ఉంటాయి. మన కారేగాం తండ చందూర్ మండల్. అవును. ఓకే. సరే, ఓకే మరి. సబ్స్క్రైబ్ చేయమని, లైక్, సబ్స్క్రైబ్. హలో గాయ్స్, ఈ రోజు అయితే మనతోని ట్రాక్టర్ డ్రైవర్, మీ పేరేనా? ప్రేమ్ దాస్ అయితే ఉన్నారనమాట. ఇతనికి ట్రాక్టర్ నడిపించడంలో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఏ బండి అయితే ఇప్పుడు వాడుతున్నారు, అండ్ ముందేమన్నా నడిపించారా అనేది అయితే ఈ రోజు తెలుసుకుందాం అనమాట. ఈ రోజు అయితే వడ్లు తోలడానికి అయితే ఇతను వచ్చాడనమాట. మన 2 బండ్లు అయితే నడుస్తున్నాయి వెనకాల. చూడండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు ఈ ట్రాక్టర్? నేను 2016 నుంచి నడిపిస్తున్నాను. 2016 నుంచి. ముందేమైనా ట్రాక్టర్లు ఉండేనా మీ కాడ? ముందు ఒక సెకండ్ హ్యాండ్ లా కొన్నా. సెకండ్ హ్యాండ్ లా కొని మళ్ళా కొత్త బండి తీసుకున్నాం. మళ్ళా 2022 తీసుకున్నాం. మళ్ళా ఇది 50D 050D మంచిగా నడుస్తుందా? మైలేజ్ అది సూపర్. రిపేర్లు రావు. ఇప్పుడు నేను ఒక ట్రాక్టర్ తీసుకుందాం అనుకుంటున్నా, మరి కొత్త తీసుకోనా లేకపోతే సెకండ్ హ్యాండ్ తీసుకుంటే బాగుంటుందా? జాండియర్ మీరు ఫస్ట్ పాత తీసుకొని మీరు ఇప్పుడు ప్రస్తుతానికి నేను నేర్చుకోవాలనుకుంటే మంచిగా పాత తీసుకొని తర్వాత కొత్త తీసుకోవచ్చు. ఓకే. మన కొత్త తీసుకొని మళ్ళీ ఆడ ఈడ తిరిగే బదులు పాత మీద నేర్చుకొని కొత్త తీసుకుంటే మంచిగా అనుభవం ఉంటది. ఇప్పుడు ఈ రేట్ ఎంత ఉంది? ఇది షోరూమ్ ప్రైస్? ఈ షోరూమ్ ప్రైస్ 9 లక్షల దాకా ఉంటది. 9 లక్షలు. ఫైనాన్స్ చేపిస్తే అంత ఎట్లయితే? మనం ఫైనాన్స్ చేపిస్తే 12 పోకపోతాయి. 12 లక్షల దాకా. ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా ట్రాక్టర్? నేను 2016 నుంచి నడిపిస్తున్నా. 2016 నుంచి అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి మంచిగా ఉంది కదా ఫీల్డ్ అయితే? ఫీల్డ్ మంచిది. సొంత ట్రాక్టర్ ఇప్పుడు? సొంత ఓన్. ఇప్పుడు మీకు ఒక ట్రిప్ కి ఎంత ఇస్తారు ఇక్కడ వడ్లు తోడడానికి? వడ్లు అయితే మామూలు కాబట్టి నేను తక్కువ తీసుకుంటా. వేరే అంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటా. ఎంత మాక్సిమం? ఈ నుంచి కిలోమీటర్ ని బట్టి, డిఫరెన్స్ ని బట్టి. దగ్గర ఉంటే ఒక 250, దూరం ఉంటే ఒక 300, కొద్దిగా దూరం ఉంటే ఒక 400, కొద్ది దూరం ఉంటే ఇంకో 500. అట్లా. రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతాం మరి? నేను డిస్టెన్స్ ని బట్టి, మిషన్ ఒక మిషన్ ఉంటే ఒక 10 ట్రిప్పులు, 2 మిషన్ ఉన్నాయి 20 ట్రిప్పులు కొడతా. మంచిగా ఉంది అనమాట. ఇప్పుడు సీజన్ లో అయితే మీకు మంచిగా లాభం మంచిగా ఉంది. ఓకే, రైట్ అన్న. ఓకే. గాయ్స్, ఇదైతే మన ట్రాలీ అనమాట. దీనికైతే వీల్స్ అటు ఇటు అయిపోయినాయి అనమాట. చూడండి, దీనికి కమాన్ కట్టలు అయితే సరిగా సెట్ చేయలేదు. మనము తయారు చేసినప్పుడే సరిగా ఈ నట్లు అవన్నీ టైట్ చేయలేదు అనమాట. చూడండి, నిన్నైతే అదొకటి కొత్త తీసుకొచ్చి తెచ్చాను. అండ్ వీటికి నట్లు కూడా బాగా థ్రెడ్లు బాగా పైన డమ్మీ వేసారనమాట. సో ముందైతే మీరు ఎవరైనా ట్రాలీ చేపించుకునేటప్పుడు అయితే ఈ నట్లు కరెక్ట్ గా ఉండేటట్టు అయితే చూసుకోండి. అండ్ ఈ టైర్ అయితే వెనుకకు వెళ్ళిపోయింది, అది ముంగటికి వచ్చేసింది. అండ్ మనకు కరెక్ట్ ట్రాలీ అయితే నడవలేకపోయింది అనమాట. ఆ కమాన్ కట్టలన్నీ లూజ్ అయిపోయాయి. సో నట్లు అయితే టైట్ చేసుకోవాలి, కానీ వాళ్ళు వేసిన నట్లు థ్రెడ్లు అయితే మొత్తం చూపిస్తాను చూడండి, గిట్లు అయితే అయిపోయాయి. అంత డమ్మీ వేసారనమాట, డమ్మీ. అండ్ డెక్స్ బోల్ట్లు కూడా మనము ఒక సీజన్ లోనే చేంజ్ చేపించేసాం. ఎందుకంటే వాళ్ళు వేసింది మొత్తం డమ్మీ వేసారు మొత్తం. అది ఒక్కసారి పంక్చర్ అయింది, దానికి తీసి మళ్ళీ ఎక్కిద్దామంటే థ్రెడ్లన్నీ కొట్టేసింది అనమాట. సో మీరు ట్రాలీ ఎవరైనా చేపించుకునేటోళ్ళు ఉంటే
ముందైతే ఆ డెక్స్ నట్లు బాగుండాలి, అంటే మంచి బ్రాండ్ అయితే వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ కమాన్ కట్టల సరిగా సెట్టింగ్ ఉన్నాయా ఈ నట్లు, ఇవి కూడా డమ్మీ వేస్తున్నారు కొంతమంది. సో వాటిని కూడా ఒకసారి చూసి అయితే చేపించుకోండి. అండ్ మనకు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉండాలి. ఏమైనా గ్రూప్స్ అవన్నీ వేసుకుంటే మనకు అక్కడ ఇక్కడ పొలాల్లో తిరుగుతాం కాబట్టి పంక్చర్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అండ్ దీనికి మనకు ఛానల్స్ కూడా ఎక్కువ ఉంటే చాలా బెటర్ గా ఉంటుంది. మనకు దీనికి జాకీ కూడా వచ్చారు, దీన్ని జాకీలతో కూడా మనం లేపొచ్చు. అండ్ ర్యాంపులు కూడా ఉంటాయి అన్నమాట. సో గాయస్, ఎవరైనా కొత్తగా ట్రాలీ చేపించుకునేటోళ్ళు ఉంటే ఇవన్నీ అయితే ముందు జాగ్రత్తలు అయితే తీసుకోండి అనమాట. సో చాలా మంది ఇప్పుడైతే ట్రాలీలు చేపించుకుంటున్నారు. అండ్ మనమైతే వైజాగ్ ఉప్పు అనేది అయితే వేయించాం అనమాట. సో వేరే అయితే కాంప్రమైజ్ కాకండి, ఇదే బాగుంటుంది. అండ్ ఈ నట్లు బోల్ట్లు అయితే జాగ్రత్తగా చూసి ఆ మిషన్ తోనైతే టైట్ చేపించండి, లేకపోతే నా పరిస్థితి మీకు కూడా వస్తుంది. గాయస్, ఇతనైతే ప్రకాష్ అన్నమాట, ఇప్పుడు మన తోటి మిత్రుడు. సో ఇతని బండి మన బండి అయితే నడుస్తుంది. సో ఇతను నేనైతే ఇప్పుడు ట్రాలీ తీసుకొని అయితే బోధనకి వెళ్తున్నాం కమాన్ కట్టాలని సెట్ చేయడానికి. సో ఇప్పుడైతే మనం బయలుదేరదాం. స్టే ట్యూన్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం చూడండి, బోధనకి అయితే వెళ్తున్నాం. ప్రకాష్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. మావని ట్రాక్టర్ చూడండి ఒకసారి, ఇక్కడైతే పెట్టారనమాట. ఇది మా ట్రాక్టర్. ఇప్పుడైతే మేము బోధన వెళ్తున్నాం, బోధన్ కమాన్ కట్ట సెట్ చేయడానికి అయితే బోధన వెళ్తున్నాం. సో గాయస్, మనోడికి అయితే ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట ఈ హార్వెస్టర్ లో. ముందైతే ఇతను డ్రైవర్ గా చేశాడనమాట. డ్రైవర్ గా చేసి ఒక 3 years తర్వాత అయితే సొంతంగా అతనైతే బండి తీసుకున్నాడు. సో ఇప్పుడైతే ఒకటి 3 సంవత్సరాలు అయిందనమాట బండికి. ఇంకో బండి అయితే ప్లాన్ చేసుకున్నాడు అనమాట. సో ఇతను కూడా మంచి ఎక్స్పర్ట్, ఈ ఫీల్డ్ అయితే ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క రిపేర్ కూడా అతనే చేసుకున్నాడు. గాయస్, మనకైతే ఈ కమాన్ కట్టలు బోధనలో ఎక్కడ చేస్తారో మనకు అంత ఐడియా లేదు, కానీ ఒక దగ్గర అయితే ఆటో నగర్లో చేస్తారని తెలుసు. సో అక్కడికైతే తీసుకెళ్తున్నాం. గాయస్, ఇక్కడైతే ఒక షాప్ అయితే వర్క్ షాప్ మనకు కనిపించింది, అందులోకైతే అడగడానికి వెళ్తున్నాం. ఇప్పుడు కమాన్ కట్టలు అవన్నీ సెట్ చేస్తారేమో. సో ఒకసారి అయితే అడుగుదాం, వీళ్ళు చేస్తారా లేదా. చేయకపోతే వేరే షాప్కి అయితే వెళ్ళాలన్నమాట. चिचा क्या कर रहे? ये कमान कट्टा सेट करना थोड़ा, वो टायरा रहता ना कमान कट्टा का. తెలుగా ఇంగ్లీషా హిందీయా? తెలుగు. ఇది టైర్ ట్రాలీ ఉంది, మన హార్వెస్టర్ ట్రాలీ. దానికి ఏమంటారు, కమాన్ కట్టలు సెట్ చేయాలి. టైరు ముంగట ఒకటి వెనుకొకటి నడుస్తున్నాయి, అటు ఇటు నడుస్తుంది. సెట్ చేస్తారా? తీసుకురానా ఇప్పుడు? కట్టలు ఉన్నాయి, వెనక ముందు అయింది కొంచెం, అటు ఇటు అయింది. సెట్ చేస్తారుగా, తీసుకురామండా? ఓకే. ఓ పెద్ద రాడు. ట్రాక్టర్ అయితే తీసుకొచ్చిండు మనోడు. సో మనమైతే ఇప్పుడు ఈ ట్యాంకర్ ని ఇక్కడ నుంచి తీసేసి మన ట్రాలీ అయితే ఈ ప్లేస్ లో పెట్టాలి. ఇప్పుడు మనోడు అయితే ట్రాక్టర్ తీసుకొస్తుండు మనది.
ట్యాంకర్ డాక్టర్ వచ్చినాకనే మనకైతే అవతలేదు, బాగా హార్న్లు అయితే కొడుతున్నాడు. ఒక 2 నిమిషాలు ఆగాలి ఇతను. 2 मिनट थोड़ा लेके आके రివర్స్ మార్ దేతే. ఈ డెక్స్ నట్లు సరిగా వేయలే, ఆ కమాన్ కట్టలు సెట్ చేయలే. ఇప్పుడు మనం కొత్త తీసుకున్నాం, మనకేం తెలుసు అవని. వాళ్ళు టైట్ చేసి అయితే ఇవ్వాలిగా. జాకి ఉంది కింద, డబుల్ జాక్ ఉండదు దీనికి. ఏమో సింగిల్ పెట్టిరా. చూడండి గాయస్, ఈ టైర్ అయితే ముందుకు వచ్చేసింది, ఆ టైర్ అయితే వెనకకి వెళ్ళిపోయింది. ఇట్లా అయిపోతుంది అనమాట జాకీ సిస్టమ్. బాగాలేదు. గాలి అయితే ఇప్పుడు రివర్స్ కొడుతున్నాడు. ఆ రాయి ఉంది, రాయి కింద. ఇటు కార్ చూసుకోరా నాయన, తగిలితే ఏం లేదు. ఉన్న ట్రాక్టర్ కాస్త గుంజుకుంటారు మన దగ్గర. పోనీ పోనీ పోనీ, స్ట్రేట్ జానేదో మనోడు. छोटा जाते पड़े, छोटा जाते కమాన్ కట్ట ప్రాబ్లం. కమాన్ కట్ట అయితే ఇప్పేస్తున్నారు మనది. ఏమంటావు ప్రకాష్ భాయ్? చెప్పు. ఇప్పుతురన్నా? ఇప్పుతురా? इसका एक्चुअल प्रॉब्लम क्या है? कमान कट्टा चले गए, कमान कट्टा सेट करना पड़ता. भाई आपका नाम क्या है? हाँ, మారుతిరావు అన్న పేరు. మారుతిరావు జాకీ అయితే వేస్తున్నాడు అన్న. బాయ్ బాయ్, అయిపోయింది, బయలుదేరుతున్నాం.